ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబోయిన చేపలను రొట్టెయు కనబడెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన నిజ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మన సమయమైంది కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఏ కార్యక్రమం ద్వారా మీరు ఎలా దీవించబడతారో మనకైతే తెలియదు. ఏ మాట ద్వారా మీరు సంధించబడతారో, ఏ మాట ద్వారా మీరు పట్టబడతారో మనకు తెలియదు. ఏ మాట ఎలాంటి కార్యం జరిగిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నా మాట వ్యర్థముగా తిరిగి రాదు, అనగా అది ఏదో పని చేసి తిరిగి వస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వాక్కు వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగింది. ఆయన తన వాక్కును పంపిస్తాడు, వాక్కును పంపిస్తూ ఉన్నాడు. ప్రతి కార్యక్రమం ద్వారా, ప్రతి మీటింగ్ ద్వారా, ప్రతి సండే సర్వీస్ ద్వారా, ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా, ప్రతి శనివారం టారీ మీటింగ్ ద్వారా, లేదా బైబిల్ స్టడీస్ ద్వారా దేవుడు తన మాటని సెండింగ్ హిస్ వర్డ్. ఆయన వర్డ్ ఏమో ఉంది, ఆయన మాట ఏమో ఉంది, బైబిల్లోనే ఉంది. కానీ ఆ వాక్యములో నుంచి వివరణ, విశ్లేషణ, ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అనగా లోగోస్ నుంచి దేవుడు ఒక రేమాని ఇస్తున్నాడు. అనగా లిఖించబడిన వాక్యములో నుంచి ప్రత్యక్షపరచబడిన వాక్యం ఇస్తున్నాడు. లోగోస్ లేకపోతే రేమా లేదు. ఏంటి లోగోస్ రేమా అంటారేమో. లోగోస్ అనేటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అనగా ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు లోగోస్ ఉండెను. తర్వాత రేమా అనే మాట, ఆది యందు రేమా ఉండెనని కాదు, లోగోస్ ఉన్న తర్వాత రేమా వచ్చింది. రేమా అనగా ప్రత్యక్షపరచబడిన వాక్యం. ఆది యందు వాక్యం ఉందండి, అనగా ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ మెస్సియాను గురించి, క్రీస్తుని గురించి చెప్పబడింది లోగోస్. కానీ మేము కనుగొన్నాము అని శిష్యులు చెప్పారు. చూడండి, వి ఫౌండ్ దెమ్, వి ఫౌండ్ మెస్సియా ఇన్ ద స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్స్లో, పరిశుద్ధ లేఖనాల్లో లిఖించబడిన వాటిలో క్రీస్తును మనం కనుగొనాలి. తొవ్వి వెదకి అన్వేషించి మనం ఆయన్ని కనుగొనాలి. దట్ ఈస్ రేమా. అది వాక్యే, ఉన్నటువంటి వాక్యే. కాకపోతే అది ఏదో ప్రకాశితమైనట్టు, అండర్లైన్ చేయబడినటువంటి, బోల్డ్ చేయబడినటువంటి, దాని థిక్నెస్, దాని ఫాంట్ పెంచినటువంటి, లేకపోతే ఇటాలిక్స్లో ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి మాట. కొన్ని మాటలు హైలైట్ చేయడం కోసం అక్కడక్కడ పుస్తకాల్లో కొన్ని బాక్సులో వేసి పెడతారు, లేకపోతే దాన్ని ఏదైనా డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి చేస్తారు. అలాగే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం ఉంది, రా మెటీరియల్ ఉంది. ఆ రా మెటీరియల్ అయినటువంటి లోగోస్ నుంచి రేమా వచ్చింది అని చెప్తున్నాను. దీని గురించి అపోస్తలుడైన పౌలు రేమా ఉందనో, లేకపోతే పేతురు, యోహాను, యాకోబులు రేమా ఉందని చెప్పారని కాదు నా మాటల ఉద్దేశం. వాళ్ళు ఆ మాట ఉపయోగించకపోయినప్పటికీ, బైబిల్లో అక్కడక్కడ రేమా అనే మాట కనిపించినప్పటికీ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఈ మాట, యేసు ప్రభు కూడా రేమా అనే మాట ఉపయోగించలేదు. అలాగని తర్వాత లేటెస్ట్గా వచ్చిన వర్డ్ రేమా అని అనడానికి కూడా వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. మన గత ఎపిసోడ్లో మనం ప్రభువు నేర్పించిన పాఠాల గురించి ఆలోచించాం. 3 పాఠాలు, 3 lessons taught by our Lord. Don't backslide, వెనకంచె వేయకు. ఎక్స్ప్రెస్ టు గాడ్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్. 3వది ఫాలో హిమ్, వెంబడించు అనేటువంటి 3 సందేశాలు, అయితే 3 పాఠాలు మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ వర్స్ 21, చాప్టర్ 21 వర్స్ 9. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. So when they got out on the land, they saw a fire of coals wherewith fish laid on it, and there was also bread. అంటే
ఈ పనంతా చేశారు. రాత్రంతా పడిన ప్రయాస కన్నా, ఒకవేళ రాత్రి ప్రయాసకు తగిన ఫలితం కన్నా అనేక రెట్లు. ఎంతవరకు వాళ్ళు చేపల్ని కౌంట్ చేయలేదు, ఇన్ని చేపలు ఎన్ని ఉన్నాయని. వేల చేపలే లేవు, 153 చేపలే. 153 చేపలు. చిన్న చేపలు అయితే దాన్ని సులభంగా లాగేయచ్చు, ఒక వేలుతో కూడా లాగేయచ్చు. కానీ అటువంటిది ఏకంగా 153 పెద్ద పెద్ద చేపలు దొరికాయి. దాన్ని 7 మంది శిష్యులు లాగలేకపోయారు. 153 చేపలు, ఒక్కో చేప 10 కిలోలు వేసుకున్న 1530 కిలోలు పైగా ఉన్నటువంటి భారంగా ఉన్నటువంటి ఆ వలను 7 మంది లాగలేకపోయారు. లేదా 10 కిలోలే కాదు, ఇంకా విస్తారమైన చేపలు కూడా పడ్డాయేమో మనకు తెలియదు, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే, మనం పాయింట్ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరింది. వాళ్ళు విసిరారు, చేపలు పట్టారు. సరే ఇప్పుడు లాగన్నాను, లాగారు, బాగానే ఉంది. నెక్స్ట్ కనిపించినట్టు సీన్, వాళ్ళు అలా రాగానే ఇంతకుముందు నిన్న రాత్రి సముద్రం మీదకి వెళ్ళినప్పుడు వారు కనుగొన్న అగ్ని, సముద్ర తీరాన లైట్ హౌస్ లాగా, ఒక దీపస్తంభంలాగా కనిపించాల్సిన అగ్ని కనిపించలేదు. అకస్మాత్తుగా అగ్ని సృష్టించబడింది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో బండలో నుంచి అగ్ని వెడలింది అని రాయబడింది. ద ఫైర్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ రాక్. ఒక రాక్ ఉంది, ఒక బండ ఉంది, ఆ బండలో నుంచి అగ్ని వచ్చింది. వచ్చి ఏం జరిగిందంటే, ఏ బండ మీద అయితే మాంసం లేకపోతే గిదియోను గారు తయారు చేసినటువంటి ఈ ఆహార పదార్థాలు ఉన్నాయో వాటన్నిటినీ కాల్చివేసేసింది. అప్పుడు యెహోవా దూత అదృశ్యమైపోయాడు. పొలములో తీరిగ్గా ఉండి మాట్లాడి పరాక్రమం కలిగినట్టు బలాఢ్యుడా అని పలకరించినటువంటి దేవదూత గిదియోను గారు వండి వార్చినటువంటి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని భుజించి, లేదా భుజించకుండానే అంగీకరించినట్లుగా అగ్నిచేత దాన్ని దహించి, నిమిషాల్లో అగ్నిచేత అది దహించబడింది. చూడండి, ఏలియా ముక్కలు ముక్కలుగా చేసినటువంటి ఆ ఎద్దు, ఆ మాంసం ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించినట్లుగా, అగ్ని రాతిలో నుంచి, ఆకాశం నుంచి వచ్చిందని కాదు, రాతిలో నుంచి వెడలి, తనకు తెలియదు ఆ రాతిలో అగ్ని ఉందనే సంగతి గిదియోనికి. రాయి చల్లగానే ఉంది, కానీ లోపల అగ్ని దాగి ఉంది. సమయం వచ్చినప్పుడు అగ్ని బయటకు వచ్చింది. సమయం వచ్చినప్పుడు అగ్ని మొత్తాన్ని దహించి ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని సమయం వచ్చినప్పుడు దాచి ఉంచినట్టు ఆశీర్వాదాలు ఒక్కసారి గష్ అవుట్ అవుతాయి, పొంగి పొర్లుతాయి. సమయం ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. దేవుని సమయం కోసం మనం కనిపెడితే దేవుని ఆశీర్వాదాలు పెళ్ళుబుకుతాయి, లేకపోతే బయటకు వచ్చేస్తాయి, తన్నుకు వస్తాయి, గష్ అవుట్ అవుతాయి. ఒక్కసారిగా అక్కడక్కడ ఆనకట్టలు లేకపోతే డ్యామ్స్, రిజర్వాయర్స్లో ఆ గేట్లు ఎత్తినప్పుడు చాలా బలంగా ఆ నీరు, దాని యొక్క ఉధృతి, దాని యొక్క వేగం ఏ విధంగా ఉంటుందో అలాగే ఆశీర్వాదాలన్నీ తన్నుకొని వస్తాయి. అందుకని దేవుని వాక్యం రాయబడింది, నా యందు విశ్వాసం ఉంచిన వాని హృదయములో నుంచి జీవజల నదులు పారును. ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది బెల్లీ ఆఫ్ ద బిలీవర్, వన్ హూ బిలీవ్స్, ద రివర్స్ ఆఫ్ ది లివింగ్ వాటర్స్ విల్ ఫ్లో. దేవునికి స్తోత్రం. వీటన్నిటి వివరణలోకి వెళ్ళలేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అగ్ని అనుభవాలు, అగ్ని యొక్క దర్శనాలు, ద విజన్స్ ఆఫ్ ఫైర్. ఇక్కడ అగ్ని కనిపించింది. మనకు తెలుసు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, దూర ప్రయాణం చేయాల్సినటువంటి, దేవుని పర్వతం మీద ఉండాల్సినటువంటి ఏలియాని దేవుడు సిద్ధపరిచి, బాబు దిస్ ఎ లాంగ్ జర్నీ బిఫోర్ యూ, నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అలక్ష్యం చేయొద్దు, యు హావ్ టు స్టార్ట్. తిని బయలుదేరు, తిని తయారవు, తిని నడువు, నడకను ఆరంభించు. ఇక ఏమాత్రం ఆహబు నిన్ను తరమని విధంగా, ఆహబు నిన్ను పట్టుకోని విధంగా, యెజెబెలు నిన్ను పట్టుకోని విధంగా దూర ప్రాంతానికి తీసుకొని పోయి నేను భద్రంగా ఉంచుతాను. తప్పిపోయిన కుమారుడు దూరదేశం వెళ్ళినట్టు కాదు. దేవుడు తన పెవిలియన్లో, తన పర్ణశాలలో, తన గుడారపు చాటున దాచాడట. మనల్ని ఆయన క్షేమమైన స్థితిలో ఉంచుతాడు. తన గుడారపు చాటున మనల్ని ఉంచుతాడు.
తన రెక్కల చాటున మనల్ని ఉంచుతాడు. వీఆర్ సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మనం క్షేమంగా ఉంటాం. మనకు అటువంటి భద్రతను అనుగ్రహిస్తాడు. అంతఃపురములో దాచుతాడు, బండ సందులో దాచుతాడు. లేదు అంటే తన అరచేతిలో మనల్ని దాస్తాడు. వేరు వేరు అనుభవాలు మనం ఆలోచిస్తున్న విషయం. మొట్టమొదటి మాట ఇదే 9వ వచనంలో. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు దే సా ఫైర్. చేపను కాలుస్తున్నటువంటి, రొట్టెను కాలుస్తున్నటువంటి, చేపను వెచ్చబరుస్తున్నటువంటి, లేదా రొట్టెను వెచ్చబరుస్తున్నటువంటి ఒక అగ్ని. నీ జీవితంలో చల్లారిపోయినటువంటి అనుభవాల్ని వెచ్చపరచాల్సినటువంటి ఒక అనుభవం కావాలి. కోల్డ్ అయిపోయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, చల్లబడిపోయినటువంటి, ఘనీభవించినటువంటి, నిర్జీవంగా మారిన కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఉద్యోగం లేని అనుభవాలు ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు రిన్యూ అవుతూ ఉండాలి. మనం అప్పుడప్పుడు రివైవ్ అవుతూ ఉండాలి. ఎంతసేపటికి ఒకే ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆదివారం చర్చికి వెళ్ళాం, లేకపోతే శనివారం ప్రార్థనకి వెళ్ళాం, బుధవారం ఏదో వెళ్ళాం, ఫార్మాలిటీకి వెళ్ళాం, సహకరిస్తున్నాం. దీంట్లో ఒక నామినల్గా సాగుతుంది, ఇది నామకార్థంగా సాగుతుంది. దీంతో సాటిస్ఫై కావద్దు. యు వాంట్ మోర్, యూ విల్ గెట్ మోర్. నీకు ఇంకా ఎక్కువ కావాలి, నువ్వు ఎక్కువ పొందుకోగలవు. అనగా దాని అర్థం ఏంటంటే చీలమండలపు లోతు చాలదు, మోకాళ్ళ లోతు చాలదు, నడుము లోతు చాలదు, ఈదవలసినంత లోతు కావాలి నీకు. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, ఏ ఎక్స్పీరియన్స్లో ఉన్నావు? యాంకిల్ డీప్ ఎక్స్పీరియన్స్లో ఉన్నావా? నీ డీప్ ఎక్స్పీరియన్స్లో ఉన్నావా? బ్యాక్ డీప్ ఎక్స్పీరియన్స్లో ఉన్నావా? లేదా స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నావా? లోతైన అనుభవాల్లోకి దేవుని బిడ్డలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాకపోతే పై పైనే ఏదో ఊగిసలాడుతూ ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా, సేవ చేస్తున్నామంటే చేస్తున్నాం, ఆత్మీయంగా ఉన్నామంటే ఉన్నాం అన్నట్లుగా చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గొర్రెతో ఒక బెత్తెడు అన్నట్టుగా, అంటే ఇంకా ఎదుగుదల లేదు, ఎదుగు బొదుగు లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఓ 10 సంవత్సరాల తర్వాత అలాగే, 20 సంవత్సరాల తర్వాత అలాగే, వృద్ధాప్యంలో కూడా అలాగే ఉన్నట్టుగా ఉండడం విచారకరమైన విషయం. నేను ఆలోచిస్తున్న విషయాలు ఇందులోంచి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అగ్ని లేకపోతే నిప్పు లేకపోతే మంట, దీని యొక్క స్వభావం మనకు తెలిసిందే. దహించేటువంటి స్వభావం, కాల్చేటువంటి స్వభావం. కానీ ఈ అగ్ని మంటలు లేకపోతే నిప్పులు 7 అంతలుగా చేయబడినటువంటి అగ్ని ఏమాత్రం షడ్రకు, మెషకు, అబేద్నెగోలను కాల్చివేయలేకపోయాయి. యూదుల చరిత్రాత్మకమైన పుస్తకాల్లో తిరగేస్తే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మాత్రమే కాదు, అబ్రహాము, మోషే అనేటువంటి వాళ్ళు కూడా నిప్పుల్లో వేయబడ్డారు, అగ్నిలో వేయబడ్డారని యూదుల లెజెండ్స్, జూయిష్ లెజెండ్స్లో చెప్పబడ్డాయి. మనం వాటిలోకి వెళ్ళడం లేదు. అగ్ని అనుభవాల గుండా, అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, నువ్వు జలముల్లో దాటున్నప్పుడు లేకపోతే అగ్నిగుండా వెళుతున్నప్పుడు జ్వాలను నిన్ను కాల్చజాలవు. వాగ్దానాలు చూడండి. అగ్ని అయినా జలమైనా కానీ నిన్ను ఏం చేయజాలవు. అననుకూల పరిస్థితులు ఏవి మనల్ని ఏం చేయజాలవు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి మాట 9వ వచనం. అసలు ఎందుకు ఇదంతా? ఆహారం లేదే, అకస్మాత్తుగా ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తెచ్చిచ్చారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీకు తెలియని ఆహారం నాకుంది అనేసరికి ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు? ఎవరైనా తెచ్చిస్తారేమో, ఎవరైనా తెచ్చిస్తారని వాగ్దానం చేశారేమో, ఈ స్త్రీ మరో స్త్రీకి చెప్పిందేమో, ఈ స్త్రీ తన కుటుంబ సభ్యులకు చెప్పిందేమో అని బహుశా ఊహాగానాలు చేసి ఉండొచ్చు. యేసుప్రభు, వీళ్ళు తెచ్చింది భౌతికమైన ఆహారం, యేసుప్రభు మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన ఆహారం గురించి. శిష్యులకు తెలిసింది భౌతికమైన ఆహారం మాత్రమే, పరమ గురువుకు తెలిసింది ఆత్మ సంబంధమైన ఆహారం. క్షయమైన ఆహారం గురించి అందరూ ఆలోచిస్తున్నారు. భౌతికమైన వాటి గురించి, బిర్యానీ గురించో, చపాతీ గురించో, చికెన్ గురించో, వీటి గురించి ఆలోచిస్తున్నారు. ఇది సులభం. కానీ అక్షయమైనటువంటి ఆహారం కోసం వెతకండి. కుళ్ళిపోయే, పాచిపట్టేటువంటి, కంపు కొట్టేటువంటి, చెడిపోయేటువంటి ఆహారం కోసం కాదు, చెడిపోనటువంటి ఒక ఆహారం కోసం ఎదురు చూడండి. అది క్షయ బీజంలోంచి కాదు, అక్షయ బీజంలోంచి వచ్చినటువంటి అక్షయమైనటువంటి ఆహారం, దేవదూతల ఆహారం లేదా మన్నా కన్నా శ్రేష్టమైనటువంటి ఆహారం. దానికోసం చూడాలి.
ఈ ప్రజలు నన్ను ఎందుకు వెతుకుతున్నారో తెలుసా? రొట్టెలు తినడం చేత, రొట్టెలు తిని తృప్తి పొందడం చేత. ఈ 5,000 మంది 10,000 మంది 20 మంది వెంబడించడానికి కారణం ఏంటంటే ఇదే ఓన్లీ రీజన్. దే ఆర్ ఫిజికల్ పీపుల్, దే వాంట్ ఫిజికల్ ఫుడ్. భౌతికమైన ప్రజలకి భౌతికమైన ఆహారమే కావాలి. ఆత్మ సంబంధమైన ప్రజలకి ఆత్మ సంబంధమైన ఆహారము మరియు భౌతికమైన ఆహారం కూడా కావాలి. మనం ఎలా ఉన్నాం? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. వాడికి రొట్టె ఉంది, రొట్టె ప్రభు ఇస్తాడు. అదే సమయంలో వాక్కు తన నోట్లోంచి, తన హృదయంలోంచి, తన నోట్లోంచి వచ్చే మాట అతన్ని ఆత్మీయంగా తృప్తిపరచగలరు, అతని ఆత్మను నింపగలదు అనే సంగతి గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి విషయము, అరే మనం తెచ్చుకోవడం మర్చిపోయామే. మనం బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన సమయం ఈ హడావిడి నిన్నటి డిసప్పాయింట్మెంట్లో పడిపోయి ఆహారం సంగతి మర్చిపోయాంగా. కానీ ఇదిగో ఆహారాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న యెహోవా ఈరే అని మాట్లాడుకున్నాం. హీఈస్ అ ప్రొవైడర్. లేని చోట సిద్ధపరచగలిగిన వాడు, అవకాశం లేని చోట ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు, ఛాన్స్ లేని చోట, ఇట్స్ ఇంపాసిబుల్ అనబడిన చోట పాసిబుల్ చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని పౌలు గారు అద్భుతమైన పేరు పెట్టాడు దేవునికి. ఉన్న వాటిని ఉన్నట్టుగా పిలవడం కాదు. కెమెరా ఉంది, కెమెరాని పిలిచాను, లేదా లైట్ ఉంది, లైట్ అనో, మొబైల్ అనో, బైబిల్ అని పిలవడం సులభం. లేని వాటిని ఉన్నట్టుగా తాను సృష్టించబోయేదాన్ని ముందుగా చూసి అది అప్పుడు లేనప్పటికీ కూడా దాన్ని చూడగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు లేని చోట సమస్తాన్ని సృష్టించాడే, శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించాడే, అది ఆయన గొప్పతనం. మొట్టమొదటి విషయం, వాళ్ళ తప్పిదాన్ని అది గుర్తు చేసింది. ద ఫైర్ రిమైండ్స్ దేర్ మిస్టేక్. వారు వెనకంజ వేయడం అనేటువంటి ఆ స్థితిని, వారి బ్యాక్ స్లైడింగ్ని అది తెలియజేసింది. ఫైర్ రిమైండ్స్ దేర్ మిస్టేక్. అగ్ని, మన యొక్క ఆత్మ సంబంధమైన అగ్ని, మన యొక్క అనగా అగ్ని దైవ సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. అది మన తప్పిదాన్ని గుర్తు చేస్తుంది. అదిగా రైన్హార్డ్ బోంకే గారు ఎవాంజలిజం బై ఫైర్ అన్నాడు. ఫైర్ ఎవాంజలిజం, మామూలు ఎవాంజలిజం కాదని చెప్పింది. అనగా అగ్ని దైవ సాన్నిధ్యము చేత, సైన్స్ అండ్ వండర్స్ చేత, మిరకల్స్ అండ్ వండర్స్ చేత జరిగేటువంటి పరిచయం గురించి ఆయన మాట్లాడాడు. గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్. అగ్ని ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. దహించు అగ్ని ఉన్నాడు. దహించు ఆత్మ వలన సియోను కుమార్తెలకు ఉన్న కల్మషాన్ని ఆయన కడిగివేయినప్పుడు అని యెషయా గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం. ఒక అగ్ని తన భక్తుల్ని కాపాడితే అదే అగ్ని శత్రువులైన వారిని కాల్చివేస్తుంది. మొట్టమొదటి విషయం, అగ్ని, ద ఫైర్ రిమైండ్స్ దర్ మిస్టేక్స్. వాళ్ళు వెనకంజ వేసి భౌతికమైన వలలు పట్టుకోవడం అనేటువంటి మిస్టేక్ని గుర్తు చేసింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. Now the servants and the officers who were standing there had made a fire of coals because it was cold, and they were warming themselves. And Peter also was there with them, standing and warming himself. He was warming, not warning. He should be with a warning experience, but warming. వెచ్చబరుచుకుంటాడు. ఏదో తెలియని చల్లదనం, గడ్డ కట్టుకోపోయే స్థితి, ఘనీభవించేటువంటి స్థితి, చల్లబడిపోతున్న స్థితి, టెంపరేచర్ డౌన్ అవుతున్న స్థితి, ఏదో కోల్పోతున్న స్థితి. నీ ఉష్ణోగ్రతను, ఆత్మీయ ఉష్ణోగ్రతను కోల్పోతున్నావా? ఆర్ యు లూజింగ్ యువర్ స్పిరిచువల్ టెంపరేచర్? ఇదేగా ఆత్మీయ తీవ్రతను కోల్పోతున్నావుగా. నులివెచ్చగా మారుతున్నావు కదా. నులివెచ్చగా మారి మళ్ళీ చల్లగా మారిపోయే అవకాశం ఉంది కదా. వెచ్చని స్థితిలోంచి డౌన్ అయిపోయి డీప్రమోట్ అయిపోయి నులివెచ్చని స్థితికి వచ్చి మళ్ళీ డీప్రమోట్ అయ్యి చల్లని స్థితికి. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. అప్పుడు చలి వేయుచున్నందున
దాసులను బంట్రోతులను మంట వేసి ఆ. చలి కాసుకొనొచ్చు చలి కాచుకొని నిలుచుండగా ఆ. పేతురును వారితో నిలబడి చలి కాచుకొనుచుండెను. వారితో చలి కాచుకొనుచుండెను. ఒకటి, ఇప్పుడు బయటికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలా? బయటికి వెళ్తే యూదా ఇస్కరియోతులాగా చీకట్లో కలిసిపోవాల్సిన పరిస్థితి. లోపలికి వెళ్ళిపోతే ఎవరో ఒకరు మీరు ఆయనతో కూడా ఉన్నారని అంటారు. లేదు అంటే తీర్పు తీరుస్తున్నాడు కనుక ఆయన శిష్యుల్లో ఒకడు ఇక్కడ ఉన్నాడు అని బంధించబడేటువంటి స్థితి ఉందేమో అని ఆలోచన. ఒకటి తప్పిదాన్ని గుర్తు చేసింది. రెండోది, ద ఫైర్ డినోట్స్ ద రాంగ్ వే ఇన్ విచ్ వీ వేర్ వాకింగ్. మనం నడుస్తున్నటువంటి తప్పు దారిని చూపిస్తుంది. నీవు కుడికైనను ఎడమకైనను తొలగునప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడవండి అనేటువంటి స్వరము నీ వెనక నుంచి వినబడుతుందని దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఉంది. కుడికెళ్ళాలో ఎడమకెళ్ళాలో, అటెళ్ళాలో, ముందుకెళ్ళాలో వెనక్కి సాగాలో అనేటువంటి డైలమాలో ఉన్నావా? వివాహమా, ఉద్యోగమా, ఈ అమ్మాయితో వివాహమా, ఈ అమ్మాయితో వివాహమా, ఏంటి అనేటువంటి డైలమాలో ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితి, ఇండెసిసివ్ కండిషన్లో నువ్వు ఉన్నట్లయితే కదా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తోచని పరిస్థితి నీకున్నట్టు. చాలాసార్లు మనం ఇటువంటి పరిస్థితులు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదండి, అదా ఇదా అర్థం కాని ఈ ఊగిసలాట్లో అపోస్తలుడైన పౌలు కూడా చెప్పి, నేను రెండింటి మధ్యలో నేను ఉన్నాను, మీరెందుకు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు అని ఏలియా గారు ప్రజల్ని అడిగారు. ఏమండి ప్రజలారా, మీరు మీ తడబాటును నేను చూస్తున్నాను, ఆత్మలో చూస్తున్నాను. కొన్ని వందల లక్షల మంది ప్రజల యొక్క తడబాట్లు తను చూస్తున్నాడు. యెహోవా కూడా దేవుడు అనేటువంటి ప్రజల యొక్క తడబాటు, యెహోవాయే దేవుడు అని ఒకప్పుడు ఒప్పుకున్న ప్రజలు యెహోవా కూడా దేవుడు అనే విధంగా దిగజారిపోయారంటే వాళ్ళు యెహోవా దేవుడు కాదు అనే స్థితికి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఒక అద్భుతం జరగాలి, ప్రజల యొక్క అభిప్రాయం మారాలి అనేది ఏలియా యొక్క పరిచర్లో దాగి ఉన్నటువంటి విషయంగా చూస్తాం. ఒకటి, తప్పిదాన్ని గుర్తు చేసింది. రెండోది, మనం నడిచి వచ్చినటువంటి నడవబోతున్నటువంటి తప్పుదారిని చూపిస్తుంది. ఆ మంట వెలుగులో మనం ఈ దారులు చూస్తున్నాం. ఆ దారి కాకుండా యూటర్న్ తీసుకొని కొత్త దారిలో, ఆత్మీయమైన దారిలో మనం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజించబడినట్లుగా కనబడి ఆ, వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. And divided flames like fire appeared to them and rested on each one of them. And divided flames like fire appeared. అగ్ని జ్వాలలు విభాగించబడినట్లుగా వారికి కనబడింది. మన పాయింట్ అగ్ని అనుభవాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి, 7 మంది శిష్యులకి అగ్ని అనుభవం, వారి ఆహారం సిద్ధపరచబడి వాళ్ళని ఆశ్చర్యచకితులను చేసినటువంటి ఆ సంఘటన. రెండోది, తాను నడిచి వచ్చినటువంటి దారి, తాను వెళ్ళబోయేటువంటి దారి ప్రభువు దారికి వ్యతిరేకమని గుర్తు చేస్తున్నటువంటి, తన తప్పు దారిని చూపిస్తున్నటువంటి, తెలియజేస్తున్నటువంటి ఒక ఫైర్ని మనం చూస్తున్నాం. ఆ మంట వెలుగులో పేతురు పట్టబడ్డాడు. లేదు, ఒకళ్ళు ఇక్కడ చీకటి ఉంటే నిన్ను గుర్తించిండే వాళ్ళం కాదు, ఈ మంట వెలుతురులో, లేకపోతే నువ్వు చెప్పినట్టు మాటల వెలుతురులో నిన్ను గుర్తుపడుతున్నావు. ఈ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ యూ. చిన్నవాళ్ళు కూడా పేతురును గుర్తించారు అంటే యేసును గుర్తించడం మాత్రం కాకుండా పేతురు ఎంత పాపులరో ఆలోచించాలి, ఆ పిల్లల యొక్క మెమరీ ఎంత గొప్పదో ఆలోచించాలి. అనగా ఆ ప్రజలు కూడా, పిల్లలు కూడా రెగ్యులర్గా జీసస్ని ఫాలో అయ్యేవాళ్ళు, పేతురుని ఫాలో అయ్యారు, వాళ్ళు అని అర్థం చేసుకో. ఇంకా చెప్పాలంటే బహుశా ఎందుకంటే మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తున్నారని పేతురు గద్దించిన పిల్లలు కూడా అయిండొచ్చు వాళ్ళు. అయితే తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులు పేతురు గద్దించాడో ఆ తల్లిదండ్రుల పిల్లలు అయిండొచ్చు వాళ్ళు. వాళ్ళే అని ఖచ్చితంగా మనం చెప్పడం లేదు, పిల్లలు చెప్తున్నారు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో అమ్మాయి దృఢంగా చెప్పింది, నో పాస్టర్ గారే, మన పాస్టర్ గారే, మన పాస్టర్ అంకులే అని దృఢంగా చెప్తేమో పిచ్చిదానా అని అన్నారు వాళ్ళు.
ప్రార్థన చేసేవాళ్ళు చిన్నపిల్లని పట్టుకొని పిచ్చిదానా అన్నారు. ఆ అమ్మాయి కాదు పిచ్చిది, ప్రార్థన చేసుకుంటున్నాము, ప్రార్థన చేసినప్పుడు ఫలితం దేవుడు ఇస్తాడో లేదో అనేటువంటి అమాయకత్వంలో వెర్రితనంలో ఉన్న వాళ్ళు వెర్రోళ్ళు. మూడో విషయం మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, తిరిగి రండి అని అగ్ని పిలుస్తుంది. ఈ అగ్నిలో కాలిపోండి, రగిలిపోండి, మన్నించబడండి, వెలిగించబడండి. ద ఫైర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్వైట్స్ us టు బి ఎ బ్లేజ్ ఫర్ హిమ్. ఆయన కొరకు ఒక జ్వాలగా ఉండడానికి. పాతమంతా మర్చిపోండి, గతమంతా మర్చిపోండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓల్డ్ ఈజ్ ఓల్డ్. లెట్స్ కమ్ టు ద న్యూ ఎక్స్పీరియన్సెస్. ఆత్మ వారిని అందరినీ దర్శించింది. 120 మంది మీదకి దేవుని ఆత్మ వచ్చేసాడు. ద ఫైరీ ఎక్స్పీరియన్స్. దే వర్ టచ్డ్ బై ద ఫైర్, డివైన్ ఫైర్. కర్మేలు కొండ మీదకి దిగి వచ్చినటువంటి అగ్ని ఇప్పుడు ఈ సియోను కొండ దగ్గరికి దిగి వచ్చింది. యెరూషలేములోని సియోను కొండ, సీనాయి కొండ కాదు, సీనాయి కొండ మీదకి ధర్మశాస్త్రం వచ్చింది. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం తీసుకొని రాబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రం కన్నా శ్రేష్టమైనటువంటి దేవుని ఆత్మ తన ప్రజలకు అనుగ్రహించబడింది సియోను కొండ దగ్గర. కర్మేలు కొండ ఎక్స్పీరియన్స్ కన్నా ఆ అగ్ని వచ్చి మాంసాన్ని, వెలుపలి మాంసాన్ని దహించింది. ఈ అగ్ని వచ్చి లోపల ఉన్నటువంటి ఆహాన్ని, లోపల ఉన్నటువంటి మాంసయుక్తమైనటువంటి ఆలోచనలు దహించింది. కర్మేలు పర్వతం మీద అగ్ని మంచిదే, అదొక అద్భుతమే. అది వెలుపల జంతువు యొక్క దేహాన్ని కాల్చేసింది, దహించేసింది. ఇప్పుడు మానవ మృగాల్లాగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయపు ఆలోచనలు దహించినటువంటి, లోపలికి ప్రవేశించి వాళ్ళని చొరబడి వాళ్ళలో చొచ్చుకొని పోయి కాల్చినటువంటి ఈ పవిత్ర అగ్ని. ఈ అగ్ని చేసినటువంటి పనులు, అగ్ని అనుభవాలు, ఒకటి అది తప్పిదాన్ని గుర్తు చేసింది, రెండోది తప్పుదారిని గ్రహింపజేసింది, మూడవది తిరిగి రమ్మని ఆహ్వానించింది. ఫైర్ ఇన్వైట్స్ యూ. గాడ్స్ ఫైర్ లేకపోతే గాడ్స్ ప్రెజెన్స్ ఇన్వైట్స్ యూ టు కమ్ బ్యాక్. నో ప్రాబ్లం. నువ్వు ఎన్ని మిస్టేక్స్ అని, ఎన్నిసార్లు, 3 సార్లు, 33 సార్లు, 333 సార్లు బొంకి ఉండొచ్చు, నో ప్రాబ్లం, వచ్చేసేయి అని పిలుస్తుంది. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ ఫైరీ ఎక్స్పీరియన్సెస్ మాకు కావాలి. ఈ అగ్ని అనుభవాలు మీరు మాకు అనుగ్రహించమని, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు వందనం చేస్తున్నాం. మా తప్పిదాలను మేము గుర్తు చేసుకుంటూ, మేము తప్పిపోయినటువంటి త్రోవలను మీరు మాకు గుర్తు చేస్తూ, తిరిగి రమ్మని మీరు మమ్మల్ని పిలుస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తున్నాం. 3 అగ్ని ప్రత్యక్షతల్ని, అగ్ని అనుభవాలను గుర్తు చేసినందుకు మీకు వందనం చేస్తాం. కాబట్టి అగ్ని వెలుగులో, పరిశుద్ధమైన అగ్ని వెలుగులో మేము ముందుకు నడుస్తూ సాగుతూ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.